రాజు. పేరులో పవర్ ఉంది. కానీ ఈ రాజుకి రాజ్యం లేదు. షో ఆఫే ఉంది ఓన్లీ. మనం అంతా పెళ్లి అనేది ఒక సంబరంగా భావిస్తాం. కానీ అదే పెళ్లి ఒక యుద్ధంగా మారితే నవ్వుల వెనక టెన్షన్, గ్రాండియర్ వెనక అప్పులు. ఇదంతా మనం రోజు చూసిందే. కానీ మనం ఒప్పుకోం. నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా మనం ఫేస్ చేసే ఆ భయాల గురించి మాట్లాడుతుంది. అయితే ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు ది సినీ కట్ తెలుగు ఛానల్. కథ సింపుల్‌గా చెప్పాలంటే మన రాజుకి ఇమేజ్ అంటే పిచ్చి. తన పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలి. రిలేటివ్స్ అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి అని అనుకుంటాడు. ఇలా ప్లాన్ చేసుకున్న రాజు లైఫ్‌లోకి చారు అనే ఒక అమ్మాయి వస్తుంది. పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ ఆ గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసే ప్రాసెస్‌లో రాజుకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి? మనీ అడ్జస్ట్ చేయడానికి రాజు పడే పాట్లు అండ్ లాస్ట్‌కి పెళ్లి జరిగిందా లేదా అనేది మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోండి. ఒక నిమిషం ఆగండి. జాతిరత్నాల టైప్ కామెడీ అనుకోకుండా టెక్నికల్లీ మాట్లాడితే డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ టుక్ ఏ వెరీ రియలిస్టిక్ పాయింట్. ఎందుకంటే ఇందులో నవీన్ క్యారెక్టర్ మనలో చాలా మంది కనెక్ట్ అవుతుంది. సొసైటీలో పరువు కోసం మనం ఎంత ఫేక్ గా బతుకుతున్నాం అనేది నవీన్ తన కామెడీతో చూపించాడు. ఈస్ టైమింగ్ ఈస్ నాట్ ప్లానెడ్, ఇట్ ఈస్ న్యాచురల్ ఫ్లో. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ సీన్ చూసారు. ఇట్స్ ఏ పెర్ఫెక్ట్ సెటర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లైఫ్. అవును, సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగానే ఉంది. స్టోరీ అక్కడక్కడే తిరుగుతుంది. కానీ నవీన్ సింగిల్ హ్యాండిల్ లో పుల్ చేశాడు ఆ సీన్ మొత్తాన్ని. మూవీ యావరేజ్ గా ఉన్న డైలాగ్స్ సినిమాని కాపాడే. ఇది కామెడీ సినిమాలో కనిపిస్తుంది కానీ ఇట్స్ యాక్చువల్లీ అబౌట్ మిడిల్ క్లాస్ సో ఆఫ్ ప్రాబ్లమ్స్. అయితే సినిమాలో హైలైట్స్ చూద్దాం. నవీన్ పోలిశెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు మనోడు స్క్రీన్ మీద ఉంటే కళ్ళు తిప్పుకోలేం. ఈజ్ ద ఎనర్జీ ప్లాంట్ ఆఫ్ ద మూవీ. సెకండ్, కామెడీ ఎపిసోడ్స్, ఎస్పెషల్లీ ద సంగీత్ సీన్ అండ్ ద క్యాటరింగ్ కామెడీ ట్రాక్ థియేటర్లో విజిల్స్ పడాల్సిందే. థర్డ్, కెమిస్ట్రీ. మీనాక్షి అండ్ నవీన్ పేరు చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇంక నెగిటివ్స్ చూద్దాం. స్టోరీ లైన్ చాలా థిన్గా అనిపించింది, చాలా చిన్నగా. సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీసినట్టు కూడా అనిపించింది. సెకండ్, క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది క్లైమాక్స్ అయితే. సో సంక్రాంతి రేస్లో దీని పొజిషన్ ఏంటి? రాజాసాబ్ మాస్, మనశంకర వరప్రసాద్ సెంటిమెంట్. కానీ అనగనగా ఒక రాజు ఇస్ ఎ ప్యూర్ ఫన్ అండ్ ప్రెస్టేషన్ మూవీ. మీకు హెవీ సెంటిమెంట్స్ వద్దు, జస్ట్ హ్యాపీగా నవ్వుకోవాలంటే దిస్ ఈస్ ద విన్నర్. ఈ మూవీకి నా రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. డోంట్ మిస్ దిస్ ఇన్ థియేటర్స్. మీరు సినిమా చూస్తే మీకు ఎలాగ అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా తోపు అనే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీకే.